ప్రియమైన కామ్రేడ్స్, మిత్రులారా, కామ్రేడ్ పుల్లారెడ్డి గారు రాసినటువంటి రచనలకి నేటికి సమాజంలో చాలా ప్రాసంగికత ఉంది. అందుకని ఇటీవల సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పార్టీ వారు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి ఏర్న రచనల పేరుతోని ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి ఎన్నో వ్యాసాలు సంకలనాలు రాసినప్పటికీ వీటిని స్పెసిఫిక్ గా తీసుకొని ఇప్పుడు వీటికి ఉన్నటువంటి రిలవెన్సీ ఆధారంగా ఇప్పుడు వీటిని ప్రచురించడం జరిగింది. ఇందులో కంప్లీట్ గా 15 చాప్టర్లు ఉన్నాయి. ఆ 15 చాప్టర్లకు ముందు కామ్రేడ్స్ ముందు మాట, అలాగే ఈ ప్రచురణకర్తల మాట ఇందులో తీసుకోబడ్డవి. దీనికంటే ముందు కామ్రేడ్ పుల్లారెడ్డి గారు జీవిత చరిత్రను కొంచెం చూద్దాము. కామ్రేడ్ పుల్లారెడ్డి గారు 1917 సంవత్సరము కర్నూలు జిల్లా వెలుగోడులో జన్మించారు. వారి విద్యాభ్యాసం అంతా కర్నూలు హై స్కూల్లో జరిగింది. వారు ఇంటర్మీడియట్ కి మద్రాస్ లయోలా కాలేజీ చేరుకొని అక్కడ ఎఫ్ఏ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రోజున ఇంటర్మీడియట్ ని ఎఫ్ఏ అనేవాళ్ళు. తదనంతరం కామ్రేడ్ పుల్లారెడ్డి గారు మద్రాస్ గిండి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ అభ్యసించడం కోసం అక్కడ చేరారు. సరిగ్గా ఇక్కడే అతని యొక్క రాజకీయ మలుపు, అతను ఉన్నటువంటి ప్రతిఘటన శైలి బయటపడింది. తన తోటి స్టూడెంట్ ఒకరు ఎస్సీ అయిన కారణంగా అట్లా ఆ తరగతి గదిలో అందరికంటే వెనకాల కూర్చోవాలని ప్రిన్సిపల్ ఆదేశించినప్పుడు కామ్రేడ్ పుల్లారెడ్డి దాన్ని వ్యతిరేకించి దానికి నిరసన చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా ప్రిన్సిపాల్ కామ్రేడ్ పుల్లారెడ్డి గారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించడం, తాను క్షమాపణ చెబితేనే తన మీద వేసినటువంటి ఆ బహిష్కరణని ఎత్తివేస్తామని చెప్పడం, పుల్లారెడ్డి గారి తండ్రి వచ్చి క్షమాపణ చెప్తే అయిపోతుంది కదా అని చెప్పి అడగడము. సహజంగా ఏ తల్లిదండ్రులకైనా అది ఉంటుంది, చిన్న దాంతో అయిపోతుంది కదా అనేసి. కానీ పుల్లారెడ్డి గారు తండ్రి చెప్తే కూడా ససేమిరా అనడము. చివరికి కాలేజీలో ఉధృతంగా పెరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలకి తట్టుకోలేక ప్రిన్సిపాల్ అనివార్యంగా కామ్రేడ్ పుల్లారెడ్డి గారి పైన ఉన్నటువంటి బహిష్కరణ వేటును ఎత్తివేశారు. అక్కడి నుంచి పుల్లారెడ్డి గారు క్రమంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి రావడం జరిగింది. అక్కడే తాను పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు రావడము, అక్కడే చదువును వదిలిపెట్టి క్విట్ ఇండియా ఉద్యమంలో, జాతీయ ఉద్యమంలో, ఆనాటి జాతీయ ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి క్విట్ ఇండియా కార్యక్రమంలో తాను చదువుకి స్వస్తి చెప్పి పూర్తి భాగస్వామి అయ్యాడు. అప్పుడు తాను మీద బ్రిటిష్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అల్లీపూర్ జైల్లో 6 నెలలు ఉంచింది. ఆ తదనంతరం తాను జైల్లో ఉంటే మారతాడేమో అనుకున్నారు అందరూ. కానీ తాను ఏదైతే ప్రజలను విప్లవోద్యమాలకు సమీకరించాలనుకున్నాడో ఆ కర్తవ్యాన్ని, ఆ జీవిత కర్తవ్యానికి అనుగుణంగా తాను తన రాజకీయ అడుగులు వేయటం జరిగింది. అల్లీపూర్ జైలు నుంచి విడుదలైన తర్వాత కంప్లీట్ గా తాను ప్రజలను విప్లవోద్యమాలకు సమీకరించి ఒక జీవిత కర్తవ్యాన్ని ఎంచుకున్నాడు. అక్కడి నుంచి తాను కమ్యూనిస్ట్ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాడు. ఇక్కడ కొన్ని షార్ట్ కట్ చెప్పుకుంటూ వెళ్తాను. పుల్లారెడ్డి గారి ముఖ్య జీవితంలో ఉన్నటువంటి ముఖ్య సంవత్సరాలు, వాటి యొక్క తేదీలు. 1944లో జిల్లా కార్యదర్శిగా ఎంపిక, కర్నూలు జిల్లా సిపిఐ కార్యదర్శిగా. 1946లో నంద్యాల శాసనసభకి పోటీ చేశారు, కానీ తాను ఆనాడు ఓడిపోయారు. 1947లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నిక. 1949లో బొల్లవరంలో కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారి స్వగ్రామం ఇది. బొల్లవరంలో అరెస్ట్ అయ్యి 1982 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత విడుదలయ్యి 1952లో నందికొట్కూరు శాసనసభకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనాడు రాజాజీ మద్రాసు రాష్ట్రం, ఆనాడు రాజాజీ ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీలో కృష్ణా పెన్నారు నీటి సమస్యపై 6 గంటల అనర్గళ ప్రసంగం చేశారు. ఆ 6 గంటల అనర్గళ సుదీర్ఘ ప్రసంగాన్ని రాయలసీమ ప్రజల గోడు అనే పుస్తకంగా తీసుకొచ్చారు. అతను ఆ రాయలసీమ ఆ సమస్యల వరకు ఆగిపోలేదు. ఆ తర్వాత అతను తెలంగాణ సాయుధ పోరాటం అప్పటికి ఉద్రిక్తంగా సాగుతున్న క్రమంలో తాను తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా భాగస్వామి అయ్యాడు. దాని పరిశీలన కోసం నల్లమల్ల అడవులకు చేరుకున్నాడు. నల్లమల్ల అడవులకు ఆనుకొని ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో తాను జిల్లా ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాడు. తర్వాత ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమిస్తే దాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ క్రమంలో జరిగినటువంటి సిపిఐ తెగదింపులు, ఆ తర్వాత ఈ తెగదింపులు జరుగుతున్న క్రమంలోనే తాను జైల్లో ఉండటము, జైల్లో కామ్రేడ్ మానికొండ సుబ్బారావు గారి పరిచయము, తాను కోరగా ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమము దాని పరిణామం అనే పుస్తకాన్ని రాయడము,
రష్యా చైనా వాదనలు ఆ రోజుకి కమ్యూనిస్ట్ పార్టీలో రెండు వాదనలు జరుగుతున్నాయి. ఒకటి రష్యా అనుకూలమా చైనా అనుకూలమా, రష్యా పందానా చైనా పందానా అనేది ఆ రెండు వాదనల మీద సుదీర్ఘంగా సవివరమైన వివరణ ఇచ్చి తాను ఒక సంకలనం చేశాడు. అది రష్యా చైనా వాదనలు. కామ్రేడ్ మావోను బలపరచండి, కామ్రేడ్ మావో ఆలోచన విధానాన్ని కాపాడండి అని ఒక చైనా కమ్యూనిస్ట్ పార్టీని కాపాడుకోవడం కోసం ఆ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఈ భారతదేశానికి ఏ విధంగా ఇది సైద్ధాంతికంగా ఆ మనం కామ్రేడ్ మావోని మావో ఆలోచన విధానాన్ని తీసుకుంటున్నామో దానికి అనుగుణంగా కామ్రేడ్ మావోని బలపరచండి, మావో ఆలోచన విధానాన్ని కాపాడండి అని ఒక వ్యాసం రాశారు. ఆ తర్వాత సృజనాత్మక మార్క్సిజం అంటే మార్క్సిజం అనేది ఏదో ఒక బ్రహ్మ పదార్థమో లేదా వాళ్ళు చెప్పేటువంటి వేదాలు అట్లాంటిది కాకుండా ఇక్కడ దీనికి ఒక సృజనాత్మక ఉంది, ఇది ఒక సృజనాత్మక మార్క్సిజం అని చెప్పి తనకు చాలా క్లియర్ గా ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. 1967 ఏప్రిల్ జరిగినటువంటి బర్ధన్ ప్లీనం, ఇది అఖిల భారత స్థాయిలో జరిగినటువంటి బర్ధన్ ప్లీనము. ఇందులో 7 గంటలంగా అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చారు. దీంట్లో ఈ బద్వాన్ ప్లీనం క్రమంలో కామ్రేడ్ పుల్లారెడ్డి గారు, కామ్రేడ్ కొల్ల వెంకయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు పార్టీ నుంచి బహిష్కరణ గురవుతారు. 1968 ఫిబ్రవరిలో పాలకొల్లు జరిగినటువంటి ఆంధ్ర పీనంలో 231 మంది సభ్యులు పాల్గొనగా కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ ని అది దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, తరిమెల నాగిరెడ్డి గారు, కొల్ల వెంకయ్య గారు ఇలా సమూహంతో రాసింది. అది దాంట్లో మేజర్ గా కృషి కామ్రేడ్ పుల్లారెడ్డి గారిది. దాంట్లో 158 మంది సభ్యులు పుల్లారెడ్డి గారి డాక్యుమెంట్ కి ఓటు వేశారు. 52 మంది ఆనాటి అధికారికగా డాక్యుమెంట్ కి ఓటు వేశారు. 8 మంది తటస్థంగా ఉండిపోయారు. 1968 సెప్టెంబర్లో పోరాటానికి పునాదులు వేయండి అని ఒక పోరాటానికి పునాదులు వేయండి అని స్టేట్ కమిటీ ఒక సర్కులను తీసుకురావాలని కోరగా తాను వెంటనే దాని మీద రాశారు. 1968లోనే వీర తెలంగాణ విప్లవ పోరాటం పుస్తకాన్ని వెలువరించారు. సరిగ్గా 1968 నవంబర్ జరిగిన పీసీ నిర్ణయం మేరకు కామ్రేడ్ పుల్లారెడ్డి గారు గోదావరిలోకి అప్పుడే అడవికి తాను పయనమయ్యాడు. తర్వాత కరెక్ట్ గా సరిగ్గా 16 సంవత్సరాలకి కామ్రేడ్ సిపి అదే రోజున అమరత్వం చెందాడు. 1968 నవంబర్లో కామ్రేడ్ సిపి అడవిలో అడుగు పెట్టిన కాడి నుంచి తను చనిపోయే వరకు తను కంప్లీట్ గా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. 1969 ఏప్రిల్ రాష్ట్ర కన్వెన్షన్ అట్టప్రగతిలో జరిగింది. దీనికి రాష్ట్ర రాజకీయ నిర్మాణ సమీక్ష ముసాయిదాను కామ్రేడ్ సిపి రాశారు. అప్పటికి ఈ కన్వెన్షన్ కూడా సెక్రటరియట్ నుండి అడవి బాధ్యత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారికి అప్పగించడం జరిగింది. 1969 ఏప్రిల్ 16న జరిగిన పగడేరు దాడి మీద తాను ఆత్మవిమర్శన రిపోర్టు చేశారు. తాను స్వయంగా ఆత్మవిమర్శ చేసుకున్నారు ఆనాటి రాష్ట్ర కమిటీ సమావేశంలో. 1969 జులైలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో 1969 డిసెంబర్ రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా రాష్ట్ర నాయకత్వం మొత్తం అరెస్ట్ అయింది. కానీ అడవిలో ఉన్నటువంటి చంద్రపుల్లారెడ్డి గారు, పోట్ల రామనరసాయ గారు ఆ రాష్ట్ర కమిటీ సమావేశానికి రాలేకపోవడం వలన వాళ్ళ అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగారు. 1970 జులైలో అప్పటికి కొత్త పీసీని ఎంచుకోవడం జరిగింది 3 కమిటీ సభ్యులతో. అది కామ్రేడ్ పోట్ల రామనరసాయ గారు, చంద్రపుల్లారెడ్డి గారు, నీలం రామచంద్రయ్య గారు. దీనికి కామ్రేడ్ పోట్ల రామనరసాయ గారిని రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పురోగమిస్తున్న విప్లవోద్యమం మీద డాక్యుమెంట్ రాయడం జరిగింది. ప్రజాయుద్ధ పందాకి సంబంధించి కొన్ని సమస్యలు, దాని మీద డాక్యుమెంట్ 1970 నుండి 71 వరకు జైలు కామ్రేడ్స్ కి బయట కామ్రేడ్స్ కి మధ్యన వచ్చినటువంటి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం తాను ఎంతగానో కృషి చేశారు. చివరికి ఆ గ్యాప్ అలానే మిగిలిపోయింది. ఆ సందర్భంగా 1973 సెప్టెంబర్ 24, 27లో పార్టీ మహాసభకి పార్టీ కార్యక్రమం ప్రజాయుద్ధ పంద రాజకీయ నిర్మాణ సమీక్ష రాశారు. దాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ ఆమోదించింది. 1974లో కామ్రేడ్ సత్యనారాయణ సింగ్ గారి సిపిఐఎంఎల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ చర్చలు చేయడం జరిగింది. ఆ చర్చలు సఫలమైనవి. కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారిని కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. 1975 జూన్ 26న ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ ఎమర్జెన్సీలో మనం ఆనాటి సిపిఎంఎల్ పార్టీ అమూల్యమైన కామ్రేడ్స్ నీలం రామచంద్రయ్య గారు, జంపల చంద్రశేఖర్ ప్రసాద్ ఇద్దరు బోటకప్ ఎన్కౌంటర్లో చీకటగండ్ల అడవుల్లో ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అక్కడే రామనరసాయ గారు కూడా తర్వాత ముందు చిలకలగుట్ట అడవుల్లో ఎన్కౌంటర్లో చంపివేయబడ్డారు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ ఎత్తివేయడం జరిగింది. 1980 కేంద్ర కమిటీ మహాసభలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారిని కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. 1984 ఏప్రిల్లో సిపిఎంఎల్లో ఒక చీలిక రావడము,
ఆ చీలికని నివారించడం కోసం తాను కలకత్తాకు పయనం అవ్వడం, సత్యనారాయణ సింగ్ గారితో చర్చలు జరపడానికి తాను కలకత్తా చేరుకోవడం, తాను అదేవిధంగా సత్యనారాయణ సింగ్ గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ చర్చల కోసం తాను ఇటువైపు రావడం, ఇతను అటువైపు వెళ్ళడం, అతను ఇటువైపు వెళ్ళడము, ఇద్దరికి కలుసుకోలేని పరిస్థితి. చివరికి కలకత్తాలోనే కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు అజ్ఞాతంలో ఉండగానే గుండెపోటుతో మరణించారు. భారత విప్లవోద్యమ ధృవతార 1984 నవంబర్ 9న రాలిపోయింది.